హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరు ఎట్టుండ్రు? బాగుండ్రా? మేము కూడా బాగున్నామండి. ఈరోజు నేను మంచి ఒక రోటి పచ్చడి చేస్తున్నాను అనమాట. టేస్టీగా కారకారంగా పుల్లగా టమాటా పచ్చడి చేస్తున్నా. ఒట్టి మిరపకాయలు వేసి చాలా బాగుంటుంది టేస్ట్. పచ్చిమిరపకాయలు వేసి టమాటా పచ్చడి అది వేరే స్టైల్లో ఉంటుంది, అది వేరే టేస్ట్ ఉంటుంది, ఇది వేరే ಟೇಸ್ಟ್ ఉంటుందండి. చాలా బాగుంటుంది ಪಚ್ಚಡಿ. రండి చేసుకుందాಂ. ಕನ್ನಡಿಗರೆಲ್ಲರಿಗೂ ನಮಸ್ಕಾರ. ಹಾಯ್ ಫ್ರೆಂಡ್ಸ್, ಹೇಗಿದ್ದೀರಾ? ಇವತ್ತು ನಾನು ಒಣಮೆಣಸಿನ್ಕಾಯಿ ಹಾಕಿ ಟಮಾಟೆ ಹಾಕಿ ಚಟ್ನಿ ಮಾಡ್ತಾಯಿದ್ದೀನಿ. ಭಾಳ ಟೇಸ್ಟ್ ಇರ್ತೈತಿ. ಬರೀ ಫ್ರೆಂಡ್ಸ್ ಮಾಡೋಣ. ಅన్నీ రెడీ పెట్టింది శుభ్ర. మధ్యంతా నాన్ వెజ్ తిని బోరు కొట్టింది. అందుకే ఒక మంచి రోటి పచ్చడి చేసుకొని తిందామనేసి స్టార్ట్ చేస్తున్నా. ఒట్టి మిరపకాయలు తీసుకున్నా అంటే నేను ఇవి ఒలుసుకుందాము. గుంటూరు మిరపకాయలు అయితేనే పచ్చడి బాగుంటుంది బ్యాడిగి మిరపకాయల కన్నా. ఒక్కొక్క పచ్చడి ఒక్కొక్క మిరపకాయలతోనే చేసుకోవాలి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. ఏ మిరపకాయలతో చేసుకోవాలన్నా ఆ మిరపకాయలతోనే చేసుకోవాలన్నమాట. ఎప్పుడెప్పుడు చేసుకొని తిందామనిపిస్తుంది. ఈ పచ్చడి చాలా బాగుంటుందండి టేస్ట్. టమాటాలు తక్కువ ఉంటాయి ఈ సీజన్లో, బాగా చేసుకోవచ్చు. తుంచి వేసుకుంటే బాగా ఫ్రై అవుతాయి. ఒక 20-25 వరకు తీసుకున్నా అండి మిరపకాయలు. ఎన్ని తుంచి పెట్టుకున్నా కదా. టమాటాలు కట్ చేసుకుందామండి. చూడండి, నేను ఒక 7 వరకు తీసుకున్న టమాటాలు. ఎన్ని సన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. ఇంత సైజు పీసులు చేసుకుంటే సరిపోతుంది. అన్నీ ఇదే విధంగా కట్ చేసుకుందాం. చూడండి, టమాటాలు అన్నీ కట్ చేసి పెట్టుకున్నా. ఇప్పుడు గ్యాస్ ముట్టించుకుందాం. కొంచెం ఆయిల్ వేసుకుందాం మిరపకాయలు వేసుకుంటే దానికి. ఒక 3 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుంటుందా. ఇప్పుడు ఈ మిరపకాయలు వేసుకుందాం. మీరు కారాన్ని చూసి వేసుకోండి. మిరపకాయలు కొన్ని ఎక్కువ కారం ఉంటాయి మిరపకాయలు, అప్పుడు కొంచెం తగ్గించి వేసుకోండి. ఇవైతే ఎక్కువ ఉండవు అన్నమాట కారము, అందుకే నేను కొంచెం ఎక్కువనే తీసుకున్నా మిరపకాయలు. ఇప్పుడు కొంచెం జీలకర్ర వేసుకుందామండి. కొంచెము ఇప్పుడు ఈ సీడ్స్ కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాం. అంటే తుంచుకొని ఫ్రై చేసుకుంటే బాగా ఫ్రై అవుతాయి. లోపల దాకా ఆయిల్ పోయి మంచిగా ఫ్రై అయ్యి మంట కూడా కొంచెం తక్కువ అవుతుంది అన్నమాట మిరపకాయలు. హై ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకుంటే తొందరగా మాడిపోతాయండి, లోపల ఫ్రైగా మిరపకాయలు. అందుకే లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా నిదానంగా ఫ్రై చేసుకోవాలి.
మిరపకాయలు బాగా ఫ్రై అయినాయి, పక్కకు తీసుకుంటున్నా. దీంట్లోనే ఇంకా కొంచెం ఆయిల్ వేసుకుందాం టమాటాలు ఫ్రై చేసుకునేదానికి. కొంచెం మెంతులు వేసుకుందామండి, కొద్దిగానే, మరి ఎక్కువ కాదు. ఇవి కొంచెం ఫ్రై కానియాలి. దీంట్లో ఒక 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకుందాం. రెండు రెమ్మల కరివేపాకు, కొన్ని మెంతులు వేసుకున్నాం కదా. ఇప్పుడు టమాటా వేసుకుందాం, కట్ చేసి పెట్టుకున్న టమాటా. ఈ టమాటా బాగా ఫ్రై చేసుకోవాలి, మంచిగా మెత్తగా మగ్గిపోవాలి. మూత పెట్టుకుందాం. చూడండి, కలిపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. టమాటా బాగా మగ్గించుకోవాలి. దీంట్లో కొంచెం చింతపండు వేసుకుందామండి. ఇంకా తెల్లబాయలు కూడా ఒకటి పాయ ఒలిచి పెట్టుకున్న తెల్లబాయలను అవి కూడా వేసుకుంటుందా. ఇంకా కొంచెంసేపు మగ్గించుకుందామండి టమాటాని. చూడండి, ఇది కొంచెం మగ్గాలి. అంతలోపల పోయి దంచుకుందాము, ఇది మగ్గుతుంది. చూడండి, మిరపకాయలు వేసుకొని దంచుకుందాం. ఉప్పు వేసుకోవాలి, కల్లుప్పు వేసుకుంటే బాగుంటుంది టేస్ట్. టమాటా మగ్గిపోయిందండి, గ్యాస్ ఆఫ్ చేసుకోకుండా. మీరు మిక్సీలో వేసుకోండి అన్నమాట. అయితే ఫస్ట్ మిరపకాయలని మిక్సీ పట్టుకోండి, మరి మెత్తగా పౌడర్ టైప్ పట్టుకోకుండా కొంచెం కచ్చపచ్చగా పట్టుకొని తర్వాత టమాటా వేసుకోండి. వేసుకున్న తర్వాత కొంచెం ఊరికి అట్ట తిప్పుకుంటే చాలు. మరి మెత్తగా చేసుకుంటే పేస్ట్ లాగా బాగుండదు. ఒకవేళ రోట్లో దంచుకను టైం లేని వాళ్ళు ఆ విధంగా చేసుకోండి. ఇంట్లోకి సంగటి ఎనుపుకుందాం అనుకున్నా కానీ ఇంకా ఇప్పుడు ఓపిక లేదండి, అందుకే రైసే పెట్టుకున్నాను అనమాట. స్టోర్ అన్నం వండుకున్నా, స్టోర్ అన్నంలోకి అయితే పచ్చడి భలే ఉంటుందని.
మిరపకాయలు మెదిగినాయండి. మరి మెత్తగా దంచుకోవాల్సిన అవసరం లేదు, ఈ విధంగా దంచుకుంటే చాలు. ఇప్పుడు ఈ టమాటా వేసుకుందాం. టమాటా, చింతపండు, తెల్లబాయి, మెంతులు, కరివేపాకు అన్నీ వేసి ఫ్రై చేసుకున్నాము కదా, అంతా వేసుకొని దంచుకోవడం. ఇంకా కావాలంటే ఉల్లిగడ్డ కూడా వేసుకోవచ్చండి, నేనైతే వేయడం లేదు. టమాటాలు ఎన్ని వేసుకున్నా కొంచెం చింతపండు వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. చూడండి ఎలా కనిపిస్తుందో, వాసన మాత్రం గుమాలేస్తుంది. అంతే అండి, ఎంత తొందరగా చేసుకోవచ్చు ఈ పచ్చడి. ఇప్పుడు ఉప్పు చూసుకుందాం, సరిపోయింది లేనిది. కొంచెం ఉప్పు పడుతుందండి. పచ్చడి మాత్రం నెక్స్ట్ లెవెల్, వేరే లెవెల్ ఉంది. ఇంకేం కావాలండి, పచ్చడి ఉంటే చాలు, ఇంకేం అవసరం లేదు. మీకు కావాలంటే తాలింపు పెట్టుకోవచ్చు, వద్దన్నోళ్ళు తాలింపు అవసరం లేదంటే ఇలా కూడా తినొచ్చు. తాలింపు లేకుండా టేస్ట్ బాగుంది. చూడండి, ఇంకా రెడీ అయింది పచ్చడి. ఇంకొక బౌల్లోకి తీసుకుందామండి. నోట్లో నీళ్ళు వస్తుండే. అదిరిపోయి టమాటా రోటి పచ్చడి రెడీ అయిందండి. ఇన్ని టమాటాలు వేసుకున్నా కొంచెం అయింది చూడండి పచ్చడి. రోటి పచ్చడిలో మజాక అన్నట్టుంది పచ్చడి. తాలింపు పెట్టుకుందామండి. తాలింపుకు బండి పెట్టుకున్నా అండి, ఆయిల్ వేసుకుందాం. ఇట్లా కొంచెము
లైట్గా జీలకర్ర, కొంచెం ఆవాలు, పచ్చగా దంచుకున్న ఒక 4 వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, మూత తీసుకపోయిన వాడికి శుభ్రంగా కరివేపాకు వేస్తే చిటపట మీద పడుతుంది. కరివేపాకు అండి, ఒక 3 ఒంటిమిరపకాయలు, ఫ్రై చేసుకొని బాగా ఇక ఈ తాలింపు పచ్చడిలో వేసుకోవడం అండి. తాలింపు బాగా ఫ్రై అయింది, గ్యాస్ ఆఫ్ చేసుకుంటున్నా. ఈ తాలింపుని తీసుకొని ఈ తాలింపు దీంట్లో వేసుకోవడం అండి. దగ్గరిపోయే పచ్చడి రెడీ అయింది. నేను చెప్తే ఈనాడు చిన్నది ఈ శుభ్ర తాలింపు కంటే ఇది వెయిట్ ఎక్కువ ఉంది, వేసుకొని రాదు. చూడండి, గుమగుమలాడే టమాటా రోటి పచ్చడి రెడీ అయింది. ఇంకా తినడం అండి ఆలస్యము, తిందాం పదండి. చూడండి, పచ్చడి మంచిగా రెడీ అయింది. రైస్ వేసుకొని వేడివేడిగా వైట్ రైస్ పచ్చడి వేసుకొని బాగా నోట్లో నీళ్ళు ఊరిపోతుంటాయి పచ్చడిని చూస్తుంటే. వేసి ఒక పట్టు పట్టడం ఏం పచ్చడి. బాబ్బా, కొంచెం నెయ్యి వేసుకుంటే ఇంకా టేస్ట్ భలే ఉంటుంది. కలుపుతుంటేనే నోట్లో నీళ్ళు వస్తున్నాయండి. ఇంత తీసుకొని ఇంక తింటే ఉంటుంది. అబ్బా, ఆహాహా, పచ్చడి ఏముందండి, ఖచ్చితంగా మీ ఇంట్లో ట్రై చేయండి. చాలా బాగుంది పచ్చడి టేస్ట్. కారం కూడా కరెక్ట్ సరిపోయింది. మా ఆయన ఉంటే ఒక పట్టు పట్టేటోడు, ఇప్పుడే బయటికి పోయిండు. వచ్చిన తర్వాత పడతాడులేండి. అన్నీ నేనే మాట్లాడుతుండే కదా. ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంది టేస్ట్. నేను చెప్పడం అని కాదు, మీరు ఒకసారి ట్రై చేసి చూసి మీకు ఎలా కుదిరింది అనేది మాకు కమెంట్ చేయండి. ఇంకా దీంట్లోకి ఏం అవసరం లేదు, ఉట్టి పచ్చడితోటే గిన్నె నిండా అన్నంని లేపేయచ్చు. అట్టా ఉంది పచ్చడి. తింటూనే ఉండండి, మీకు చెప్పుకుంటా.
కరెక్ట్ పులుపు అన్నీ సరిపోయినాయి. ఇంకా కుమ్ముడే కుమ్ముడు. ఫస్ట్ టైం మా ఛానల్ చూసేవారు తప్పకుండా లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం వల్ల చాలా మందికి రీచ్ అవుతుంది అన్నమాట వీడియో. పక్కనే బెల్ గంటను కూడా నొక్కండి. మేము పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయన్నమాట. మాకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నా అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.